తర్వాత IPQA అంటే ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్. QA డిపార్ట్మెంట్ లోకి వెళ్ళా అత్యంత యాక్టివ్ మరియు డైనమిక్ విభాగం ఇదే. మిగతా QA టీం ఆఫీసులో కూర్చుని డాక్యుమెంటేషన్ చూసుకుంటే IPQA టీం మాత్రం డైరెక్ట్ గా ప్రొడక్షన్ ప్లాంట్ లో ఉంటూ మెడిసిన్ యొక్క తయారీ ప్రాసెస్ మధ్యలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడడమే వీళ్ళ యొక్క ప్రధాన బాధ్యత. IPQA చేసే ముఖ్యమైన పనులు ఏంటంటే, ఒకటి లైన్ క్లియరెన్స్. ఒక బ్యాచ్ లేదా ఒక ప్రొడక్ట్ తయారీ పూర్తయ్యాక ప్లాంట్ ను క్లీన్ చేసి మరో కొత్త బ్యాచ్ ను స్టార్ట్ చేసే ముందు IPQA పర్మిషన్ ఇవ్వాలి. రియాక్టర్స్ కానీ, బ్లెండర్స్, పైప్ లైన్స్ సరిగ్గా క్లీన్ అయ్యాయా అంటే క్రాస్ కాంటామినేషన్ లేకుండా, మరియు పాత బ్యాచ్ కు సంబంధించిన రా మెటీరియల్ కానీ, లేబుల్స్ కానీ, డాక్యుమెంట్స్ ఏవైనా అక్కడ మిగిలిపోయాయా అని చెక్ చేసి అంతా క్లీన్ గా ఉంటేనే లైన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడే ప్రొడక్షన్ వాళ్ళు తర్వాత పని మొదలు పెడతారు. తర్వాత ఇన్ ప్రాసెస్ చెక్స్. ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో టైంకి, ఉదాహరణకు ప్రతి గంటకు కొన్ని పారామీటర్స్ స్వయంగా చెక్ చేస్తారు. అంటే టాబ్లెట్ లేదా క్యాప్సూల్ లో వెయిట్ వేరియేషన్ కానీ, థిక్నెస్ కానీ, హార్డ్నెస్ కానీ, మరియు డిసింటిగ్రేషన్ టైం కానీ ఇవన్నీ కూడా ప్లాంట్ లోనే చెక్ చేస్తారు. ఒకవేళ ఇంజెక్టబుల్స్ అయితే pH లెవెల్స్ కానీ, వ్యాక్యూమ్, విస్కాసిటీ వంటివి మానిటర్ చేస్తారు. బల్క్ డ్రగ్ లేదా APIs అయితే రియాక్టర్ లో టెంపరేచర్ కానీ, ప్రెజర్ కానీ, మరియు రియాక్షన్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని చూస్తారు. అలాగే ల్యాబ్ టెస్టింగ్ కోసం శాంపిల్ ని కలెక్ట్ చేసి QC కి పంపిస్తారు. తర్వాత రియల్ టైమ్ డాక్యుమెంటేషన్. ఆపరేటర్స్ కానీ, కెమిస్టులు కానీ BMR అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ లో ఉన్న నియమాల ప్రకారమే చేస్తున్నారా మరియు రీడింగ్స్ ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారా అనేది పరిశీలిస్తారు. ఏవైనా కొట్టివేతలు లేదా తప్పులు ఉంటే అక్కడికక్కడే సరిదిద్దుతారు. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అంటే మెడిసిన్స్ తయారయ్యే ఏరియాలో వాతావరణం ఎలా ఉందో చెక్ చేయాలి. అంటే ప్రొడక్షన్ రూమ్ లో టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, మరియు ఎయిర్ ప్రెజర్ కానీ, అంటే డిఫరెన్షియల్ ప్రెజర్ కానీ కరెక్ట్ లిమిట్ లో ఉన్నాయా లేదనేది లాగ్ బుక్స్ ద్వారా వెరిఫై చేస్తారు. తర్వాత డిస్పెన్సింగ్ వెరిఫికేషన్. వేర్ హౌస్ లో ప్రొడక్షన్ కోసం రా మెటీరియల్స్ వేయింగ్ చేసేటప్పుడు IPQA పర్సన్ అక్కడే ఉండాలి. కరెక్ట్ కెమికల్ ను కరెక్ట్ పరిమాణంలోనే వేయింగ్ అనేది చేస్తున్నారా లేదనేది డబుల్ చెక్ చేసి సైన్ చేస్తారు. సో IPQA లో పనిచేయడం వల్ల లాభాలు మరియు నష్టాలు కనుక చూస్తే, లాభాలు ఏంటంటే ప్లాంట్ మరియు ప్రొడక్షన్ ప్రాసెస్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. మిషన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో కళ్ళగా చూడొచ్చు. భవిష్యత్తులో రెగ్యులేటరీ ఆడిటర్స్ అంటే USFDA గానీ, WHO గానీ వచ్చినప్పుడు ధీటుగా ఫేస్ చేసే నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. తర్వాత దీనివల్ల ఛాలెంజెస్ ఏంటంటే, వీరు ప్రొడక్షన్ షిఫ్ట్ టైమింగ్స్ అంటే A షిఫ్ట్ గానీ, B షిఫ్ట్ గానీ, C షిఫ్ట్ గానీ షిఫ్ట్ ప్రకారం రొటేషనల్ గా పనిచేయాల్సి ఉంటుంది. ప్లాంట్ లో ఎక్కువ సమయం నిలబడడం లేదా తిరగడం ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా స్ట్రిక్ట్ గా ఉండాల్సి ఉంటుంది.